హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. అయితే వచ్చేసి మనం సొరకాయతోటి పులుసు పెట్టుకుంటాం, సొరకాయతోటి గారెలు చేసుకుంటాం, పచ్చడి, పప్పు, ఇట్లా రకరకాల చపాతీలో కానీ ఐటమ్స్ చేస్తాం కదా. ఇదైతే నేను వచ్చేసి రైస్లోకి ఒక సింపుల్ డిష్ చెప్తున్నా అండి. ఫస్ట్ మనం సొరకాయ నీట్గా వాష్ చేసేసుకొని చెక్ తీసేసి మనము ఆ గింజలు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెమే సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించేసుకోవాలి. ఇంకా నేను ఇందులో ఏమి వేయట్లేదండి. పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ ఏమీ వేయట్లేదు. పాలు పోసి అప్పటికప్పుడు నెయ్యి పోపు వేసుకొని ఇంగుతోటి కరివేపాకుతోటి మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ కూడా చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొంతమంది సొరకాయ జ్యూస్ కూడా తీసుకొని తాగుతారు. గుమ్మడికాయ జ్యూస్ అని ఎర్లీ మార్నింగ్ తాగితే హెల్త్కు మంచిదని కూడా నేను విన్నాను. చాలామంది కూడా తాగుతారు గుమ్మడికాయ సొరకాయ జ్యూసులు అని చెప్పి చెప్తూ ఉంటారండి. ఇట్లా ఉడికించేసుకొని చిల్లుల పన్నీర్లో పోసేసుకున్నాను. ఎక్కువ మనం ఇది వాటర్ కంటే కూడా పాలతోటి ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ పాయసం లాగా అనిపిస్తుంది మనకి. కొంచెం షుగర్ అది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాణలీలో. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయ. నా దగ్గర కరివేపాకు లేదని స్కిప్ చేసాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే అది వేసి ఇంగు వేసేసుకొని ఈ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం నెయ్యితో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. కొంతమందికి పాలు ఉప్పు కలిపితే విరిగిపోతుంది కదా అనే డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే మనం దించే ముందు పాలు పోసుకుంటే మనకి ఏమీ విరగదండి. పాలుగానే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం పంచదార అది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకొని అందులో పోసేసుకోవాలండి దించే ముందు. నేనేమి ఇందులో కారం కూడా వేయలేదు కాబట్టి లైట్గా వేసుకున్నాను. ఉప్పు కూడా కొంచెమే వేసుకోవాలండి. మరీ ఎక్కువగా మనం వేసుకోకూడదు మసాలాకి వేసినట్టుగా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పాలు పోసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పాలతో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి 5 మినిట్స్లో. చాలా టేస్టీగా వచ్చిందండి. నెయ్యితోటి పోపు వేయటం వల్ల, ఇంగు పోపు కదా. ఈ ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేనైతే వచ్చేసి మార్నింగ్ నువ్వుల పొడి గోంగూర పచ్చడి చేసి పెట్టేసుకున్నాను. డైలీ ఇంకా 1 or 2 ఐటమ్స్ చేస్తా అండి. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఉండాలి కదా. మళ్ళీ ఈవినింగ్ 1 టైం చేసుకుంటాం అని చెప్పేసి ఇట్లా ఈవినింగ్ కూడా సరిపోయేటట్టు ఇక కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సొరకాయ కర్రీ మూత పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక నువ్వుల పొడి గోంగూర పచ్చడి ఉంది. ఇదైతే వచ్చేసి లంచ్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ కర్రీని కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ.